నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. ఆదివారం రోజు ఏ దేవతను స్మరించాలి, ఎవరిని పూజిస్తే మనకి మంచి జరుగుతుంది, అలాగే ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ టీకేవి రాఘవన్ గారు, అలాగే జ్యోతిష్య పండితులు శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి రాఘవన్ గారు. సుబ్రహ్మణ్యం గారు, అసలు చెప్పండి, ఆదివారం రోజు మన పంచాంగ తిథులు ఎట్లా ఉన్నాయంటారు? స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, ఆదివారం. తిథి అమావాస్య ఉదయం 8:30 దాకా ఉంది. తర్వాత జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తెల్లవారుజామున 5:25 వరకు ఉంది. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12:37 వరకు ఉంది. వర్జం శేషవర్జంగా ఉదయం 6:52 వరకు ఉంది. మరల సాయంకాలం 5:43 నుంచి 7:10 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంకాలం 5 నుంచి 5:52 వరకు ఉంది. ఈరోజు విశేషం, దశాశ్వమేధ తీర్థంలో స్నానం చేయడం ప్రారంభిస్తారు. ఎందుకని అంటే ఈ మాసంలో, అంటే వచ్చే జ్యేష్ఠ మాసంలో దశమి నాడు గంగావతరణంగా భావన చేస్తూ అక్కడ దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేసి హోమం చేసి ఆ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా దశపాపహరా దశమి అని దానికి పేరు. అయితే దాని 10 రోజుల ముందు నుంచి కూడా ఈ స్నానం ప్రారంభమవుతుంది అనమాట. అందుకని జ్యేష్ఠ మాసంలో ఇది మొదటి రోజు కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అలాగే ఈరోజు తెల్లవారుజామున ద్విపుష్కర యోగం ఉంటుంది. అది 5:25 నుంచి 5:44 వరకు ఉంది. నిజానికి ఆ సమయంలో మనం కొత్త పనులు పెట్టుకోం కదా. అయినప్పటికీ ద్విపుష్కర యోగం రోజున ఆ సమయంలో ముఖ్యంగా చేసిన పని పునరావృత్తం అవుతుంది. అందుకని అది బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి ఆ సమయంలో ధ్యానాధికం చేసుకోవడం ద్వారా అది మళ్ళీ పునరావృతం అయినా మంచిదే కాబట్టి అలా చేయడం మంచిది. కాబట్టి ఈరోజు మనం జ్యేష్ఠ మాస ఆరంభంగా కూడా భావన చేయవచ్చు. ఆదివారం రోజు ఏ దేవతను పూజించాలి, ఏ దేవత శ్లోకాన్ని పఠించాలి, ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలియచేస్తారా? చాలా సులభమైన శ్లోకం ఉంటుంది కృష్ణస్వామి గురించి. ఇది అందరం ఎక్కడొక్కడ విన్నదే. ఆ ఒక్క శ్లోకంలో దశమస్కందం మొత్తం అంతా వస్తుంది. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇది విశేషం ఈ ఒక్క శ్లోకాన్ని. పైగా ఈ రోజుని వృషభ సంక్రాంతి అని అంటారు. ఆనాడు సుజన్మావాప్తి వ్రతము, సావిత్రి వ్రతము. సుజన్మావాప్తి అంటే అర్థం ఏమిటి? జననం వద్దు మోక్షం కావాలని అందరూ అంటారే, జన్మం ఎందుకయ్యా అంటే దానికి చమత్కారంగా పెద్దలు ఏం చెప్పారంటే, మోక్షం పొంది అక్కడికి ఎడితేట భగవంతుడు మనం వచ్చామని పలకరించట. అవాకి అనాదర అన్నారు. పోనీ మనం వెళ్ళి మాట్లాడతామా? మాటలుండి అవుతా. సదా పశ్యంతి సూరయ, గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చుంటాడ. అంచేత అలాంటి భగవంతుడే అవతారాలెత్తి ఇక్కడికి వస్తుంటే ఆయన కరువు తీరా సేవించుకునేందుకు మంచి జన్మ కావాలి. అది సుజన్మావాప్తి వ్రతమని చెప్పి, అంతేకాదు ఒక విశేషం ఏమిటంటే గోత్ర ఋషులకి ఆరాధన చెయ్యండి. ఈ మధ్య ఫ్యాషన్ పెరిగిపోయి గోత్రము చెప్పకూడదట కదండి అంటున్నారు. గోత్రము చెప్పి తీరాలి మన పూర్వీకులది. ఆర్ష్ణేయం వృణీతే బంధోరేవ తచ్చై అని శాస్త్రము. నీ గోత్రము చెప్పుకున్నందువల్ల నీ బంధువులు నీకు దూరం కారు, నీవు బంధువులకి దూరం కావు. సహదేవుడితో వెళ్ళిన ఘటోద్గజుడు గోత్రము చెప్తేనే గుర్తుపెట్టాడు విభీషణుడు. నీవు వాయుపుత్రుడి పుత్రుడివే, హనుమంతుడు నాకు చాలా స్నేహితుడయ్యా అంటూ కానుకలిచ్చాడు.
అర్ధరాత్రి పూట కాశీనగరం చేరితే గంగానది ఒడ్డు నిలబడి గోత్రం చెప్పాడు అర్జునుడు. గంగ పైకొచ్చి స్నానం చేయించింది. ఇలాంటివి రకరకాల సన్నివేశాలు. అంచేత గోత్ర ఋషుల ఆరాధన చెయ్యాలి. అంతేకాదు ప్రజాపతి అధిదేవత గనక ఓం ప్రజాపతయే నమః అన్నది శక్తి అనుసారము ఆరాధన చేసుకోవాలి. ఆదివారం గోచార రీత్యా ద్వాదశి రాశుల ఫలితాలు తెలియజేస్తారు. మేషరాశి. ఈ రాశి వారికి ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు. అతను రవితో కలిసి ఉన్నందువలన సంభాషణ తీరు ఇతరులకు క్లేశాన్ని కలిగించేదిగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం మంచిది. అలాగే గురుని యొక్క దృష్టి లగ్నంపై ఉన్నందువలన వారు చేసేటువంటి పనులు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి, గౌరవాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, కొంత శ్రమను కూడా కలిగిస్తుంటాయి. నిర్ణయాలు తీసుకునే ముందు శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుని తీసుకోవడం మంచిది. ఇక వృషభ రాశి వారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే అదే రాశిలో చంద్రుడు ఉన్నాడు. అతని ఉచ్చరాశి కూడా సూర్యుడితో కలిసి ఉన్నాడు. ఇలా సూర్యుడితో కలిసి ఉండడం వలన అతన్ని అస్తంగతుడు అంటాం. దాంతో చంద్రుడు ప్రభావం కలిగిన వాడిగా లేడు. అందుకని ఇక్కడ సూర్యుడు తన యొక్క ప్రభావాన్ని చూపించేటప్పుడు ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాలను అధిగమించవచ్చు. స్నేహ సంబంధాల విషయంలో సప్తమ కుజశనుడు కొంత వైరుధ్యాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. అందువల్ల వారితో కూడా కొంత స్నేహంగా మాట్లాడడం, వారికి ఉపకరించడానికి ప్రయత్నించడం, వారి నుంచి ప్రత్యుపకారాన్ని అపేక్షించకుండా ఉండడం చాలా మంచిది. మిథున రాశి వారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారు వ్యయస్థానంలో ఉండేటువంటి ఈ చంద్రుడు, రవి, శుక్రుడు వీరి వల్ల అధిక వ్యయాన్ని చేసే ప్రమాదం ఉంది. అందుకని వారు వ్యయానికి తమ చేతులు వాడకుండా తమ అవసరమైన వస్తువులు ఇతరుల చేతుల ద్వారా రప్పించుకుంటే కొంత ఖర్చు తగ్గే అవకాశం ఉంది. అలాగే శత్రువులను జయించేటువంటి శక్తి ఉంది, కానీ దాన్ని వినియోగించుకోకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని కనుక జపించుకుంటూ ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తులతో ఘర్షణ పడక్కర్లేకుండానే తమ కార్యాలు సాధించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారిని గురించి మనం ఆలోచన చేస్తే అష్టమంలో కేతువు యొక్క ప్రభావం ఉంది. ఇది ఆరోగ్యంపై దోషాలను చూపించే అవకాశం ఉంది. ఆ కారణంగా మనం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. ద్వితీయ భావంలో ఉండేటువంటి గురుని యొక్క ప్రభావం చేత వీరి మాటకు విలువ పెరుగుతుంది. స్నేహ సంబంధాల యొక్క బలాన్ని కూడా పెంచుకోగలుగుతారు, అభివృద్ధిని సాధించగలుగుతారు. సింహరాశి వారికి మనం ఫలితాలను ఆలోచన చేసేటప్పుడు సప్తమంలో కేతు ఉండడం వల్ల శత్రువులు ఇబ్బంది పెట్టడం, అలాగే మిత్రులు దూరం కావడం మొదలైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అందువల్ల తక్కువగా మాట్లాడడం, తన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేయడం, సేవా కార్యక్రమాలకు పూనుకోవడం మంచి ఫలితాలను అందజేస్తాయి. కన్యారాశి వారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే సోదరులతో వైరుధ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. అలా కలగకుండా ఉండడం కోసం వారికి మనం ఉపకరించడం మంచిది. ఎవరితోనైతే మనకు ఘర్షణ వచ్చే అవకాశం ఉందో అక్కడ దానం అంటే శ్రమదానం కావచ్చు, ఉపకార దానం కావచ్చు, వాక్కుతో ఉపకరించవచ్చు, ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించవచ్చు. తద్వారా ఆ కలహాలను మనం నివారించుకోవచ్చు. అందుకనే మనకు ఈ తృతీయ కుజశనుల యొక్క ప్రభావాన్ని అధిగమించడం కోసం సోదరులకు ఉపకరించడం మంచిది. సోదరే అక్షయం స్మృతం. సోదరులకు చేసినటువంటి ఉపకారం కానీ దానం కానీ అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది.
తులారాశి వారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే అష్టమ స్థానంలో రవి, చంద్ర, శుక్రుల యొక్క ప్రభావం చేత ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరమవుతుంది. క్రీమ్ అచ్యుతానంద గోవింద అది బాగా ఉపకరిస్తుంది. ద్వితీయంలో ఉండేటువంటి కుజశనుల యొక్క ప్రభావం చేత మీరు మాట్లాడితే చాలా విరోధం వచ్చే అవకాశం ఉంది, అపార్థాలకు అవకాశం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళని మాట్లాడించడం, వారి యొక్క భావనను గ్రహించే ప్రయత్నం చేయడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. వృశ్చిక రాశి వారిని కనుక ఆలోచన చేసినట్లయితే రాశిలోనే కుజశనుల యొక్క ప్రభావం చేత పట్టుదల ఎక్కువగా ఉండడం, కోపాలు ఎక్కువగా రావడం, ఉద్రేకానికి లోబడడం లాంటి ప్రమాదాలకు అవకాశం ఉంది. అందువలన మనస్సుని నిగ్రహించుకోవడం, ముఖ్యంగా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు చేసుకోవచ్చు. ధనుస్సు రాశి వారిని కనుక ఆలోచన చేసినట్లయితే వారికి నవమ గురు దృష్టితో సత్కార్యముల యొక్క నిర్వహణ సత్ఫలితాలను అందజేస్తూ ఉంటుంది. ఇతరులకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఆలోచన సక్రమంగా పనిచేస్తుంది. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. కానీ అప్పులు ఇవ్వడం మాత్రం పనికిరాదు. ఇస్తే తిరిగి రావు. ఇక మకర రాశి వారిని గురించి ఆలోచన చేసినట్లయితే వారు పట్టుదలతో కార్యాలను నిర్వహిస్తారు. ఈ అష్టమ గురుని వలన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే పంచమంలో ఉండేటువంటి రవి, చంద్ర, శుక్రుల యొక్క ప్రభావం చేత ఆలోచన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని లక్ష్మీదేవిని కానీ నారాయణమూర్తిని కానీ భావన చేస్తూ లక్ష్మీనారాయణుల్ని కలిపి పూజ చేసినట్లయితే అది సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మనం మనస్సును నిగ్రహించుకొని అది పరిపరి విధాలు పోకుండా ధ్యాన మార్గాన్ని కూడా అలవరుచుకోవడం వల్ల మన యొక్క ఆరోగ్యము మెరుగవుతుంది, పట్టుదలను కూడా నిగ్రహించుకోగలుగుతాం. ఈ రాశి వారికి లగ్నస్థానంలోనే కేతు ఉన్నందువలన ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి. నాకేది వద్దు అనేటువంటి భావన వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆలోచన స్థానాన్ని మనం గమనించినట్లయితే తదు అధిపతి అయినటువంటి బుధుడు శత్రుస్థానంలో ఉన్నందువలన తమ ఆలోచనలు తమకే ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందుకని నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోకుండా ఆత్మీయులతో సంప్రదించి తీసుకోవడం మంచిది. మీనరాశి వారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే శత్రువులు వీరిని ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందితో వీరి నైపుణ్యాలు పెరుగుతాయి. సహకార స్థానంలో చంద్రుడు ఉన్నందువలన ఇతరుల యొక్క సహకారాలను అపేక్షించవచ్చు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తక్కువగా మాట్లాడడం, ఆ భగవత్ స్మరణ ఎక్కువగా చేస్తూ ఉండడం, అసలు ఎవరితో మాట్లాడినా ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శించి మాట్లాడినట్లయితే కలహానికి అవకాశం తక్కువగా ఉంటుంది. మన మాటలు దుర్భాషలు కాకుండా ఎదుటివారికి కోపం తప్పించకుండా ఉంటుంటాయి. ముఖ్యంగా శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వారి నిర్ణయాల సత్ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అన్ని పనులలోనూ శుభప్రదమైనవిగానే రూపొందేలా అవకాశం ఉంటుంది. రాఘవన్ గారు, మీరు చెప్పండి, మరి ఆదివారం రోజు ఆచరించాల్సిన విషయాల గురించి తెలియజేస్తారు. ఇందాక చెప్పినట్టుగా కృష్ణావతార సంబంధమైన ఆ గాథని అనుసంధానం చేసుకుంటూ ఆ రోజుని వీలైతే పాలు, వెన్న, పెరుగు ఈ ద్రవ్యాలకి సంబంధించిన పదార్థాలు సేవించడం చాలా మంచిది. తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే బ్రహ్మ మురారి త్రిపురాంతకారి భాను శశి భూమిసుత బుధశ్చ గురుశ్చ శుక్ర సహ భానుజేన సర్వే కుర్వంతు మమ సుప్రభాతం. వామన పురాణంలో చెప్పిన సుప్రభాత స్తోత్రంలో నవగ్రహాలు, త్రిమూర్తులు,
శ్లోకం గుర్తుంది, శ్లోకం చదువుకోవచ్చు. అయ్యా గుర్తు లేదండి మాకు, రాసుకోలేకపోయాం, ఏం పర్వాలేదు, త్రిమూర్తుల పేర్లు గుర్తుపెట్టుకోండి, వారాల పేర్లు. సరిగ్గా ఇలాంటి శ్లోకమే వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంది. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి. అది చాలామంది శౌరి అని చదువుతారు, మెలికచా కాదు, అది సౌరి. అది ఆ స్తోత్రమైనా చదువుకోవడం అది చాలా విశేషం. గోత్ర ఋషులకి ఆరాధన చెయ్యండి, ఇది నియమం. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, గోత్రం అంటే మనము ఎవరమో తెలిసేలా చేసేది, మన జీవ లక్షణాన్ని నిలబెట్టేది ఇది. అంచేత తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు వీళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళు తలుచుకుందాం, ఒక్కసారి వాళ్ళని మనసారా నమస్కరిద్దాము. ఇది సాంప్రదాయము. అంచేత వాళ్ళ పేర్లతోటి, అందుకనే మన పిల్లలకి పెద్దవాళ్ళ పేర్లు పెట్టడంలో అంతరార్థం అది. ఒకవేళ గోత్రం మర్చిపోయినా కానీ వాళ్ళ పేర్లతోటి వీళ్ళు నడుస్తారన్నమాట. అంచేత గోత్ర ఋషులని ఆరాధన చేయడము. ఇందాక గురువుగారు చెప్పినట్టుగా పెద్దల్ని గౌరవిస్తూ అలాంటి శుభ కార్యక్రమాల్లో ఉండడము. ఆ రోజు ఉపయోగిస్తున్న పదార్థాల్లో, భోజన ద్రవ్యాల్లో వెన్న, పెరుగు, నెయ్యి. నెయ్యి అనగానే ఆధునికులంతా ఈ మధ్య మొదలెట్టారు కొలెస్ట్రాల్ వస్తుందని. ఒట్టి నెయ్యి అంటే కొలెస్ట్రాల్ రావడం గ్యారంటీ. అది కరిగిన నెయ్యి, నిప్పు మీద కాచింది అయినట్టయితే దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు. ఇది గమనించండి. ఇలాంటి ద్రవ్యాలు సేవిస్తూ నవగ్రహములని పేర్లు గుర్తు లేకపోతే వారాల పేర్లలో ఉన్నాయి, అవి తలుచుకుంటూ సూర్య ఆరాధన చేయడం. సాధారణంగా సంధ్యావందనం చేసేటప్పుడు జయసదా సవితృమండల మధ్యవర్తి ఇత్యాదిగా మనం చేస్తాం. అయ్యా మాకు ఇవన్నీ తెలియవంటారా? మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. ఎంతమంది దేవతల్ని ఆరాధన చేసినట్టే. ఎందుకంటే లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేసే పెళ్ళికి కూడా జాగ్రత్తగా కాపాడమని చిన్న పసుపు ముద్ద పెట్టి 50 గ్రాములు 30 బెల్లం ముక్క పెట్టి వినాయకుడిని పిలుస్తున్నాం. అక్కడ అంతటి పెద్ద ఆయన వస్తున్నాడు. దేవతలు అంత గొప్పగా అనుగ్రహిస్తారు. ఇలాంటి పద్ధతిలో ఉన్నట్టయితే రోజంతా కూడా శుభము క్షేమము కలుగుతుంది. అది విశేషం. ధన్యవాదాలండి రాఘవన్ గారు, ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు శుభప్రదం కార్యక్రమంలో. చూశారు కదండి, ఆదివారం రోజు ఏ దేవతను పూజించాలి, ఏ దేవత శ్లోకాన్ని పఠించాలి, అలాగే గోచార రీత్యా ద్వాదశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇది ఇవాల్టి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమం. రేపటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.